ఈ మధ్య చాలా మంది పేషెంట్లో వైటమిన్ డి డెఫిషియన్సీని చూస్తున్నామండి. మనకు పెరుగుతున్న నైట్ డ్యూటీస్, అసలు సన్కు ఎక్స్పోజర్ అవ్వకపోవడము మేజర్ కారణాలు. మామూలుగా మార్నింగ్ పూట 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలలో మనము బయట ఉంటే ఐడియల్గా మనకు వైటమిన్ డి ఎక్కువగా వస్తుంది. మినిమం 15 నుంచి 30 నిమిషాలు మనము ఎండలో ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు మనకు వైటమిన్ డి బాగా వస్తుంటుంది. నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు వాళ్ళ దినచర్యలో మార్చుకొని మనకు ఏదో ఒక టైంలో మనకు ఎక్స్పోజ్ అవ్వడము, లేదు మనకు అసలు అట్లాంటి సిచ్యువేషన్ లేదు అన్న వాళ్ళకు మనం మెడికేషన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో ఈరోజు చూసిన పేషెంట్కు వైటమిన్ డి 7.8 ఉంటుంది. వెరీ క్రిటికల్లీ లో. ఈజ్ నర్సింగ్ అసిస్టెంట్ ఇన్ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటాడు. వెరీ లో లెవెల్ ఆఫ్ వైటమిన్ డి. ఇట్లాంటి పేషెంట్స్కు మనము ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది.